హలో. ప్రీవియస్ క్లాస్లో మనం కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటి గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ అందులో ఉన్న జాబ్ కాస్టింగు, కాంట్రాక్ట్ కాస్టింగు మరియు అబ్సార్ప్షన్ కాస్టింగు, స్టాండర్డ్ కాస్టింగు, వీటి గురించి ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేసాము. దాంతోపాటు ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ కానీ, నెక్స్ట్ ఓవర్ హెడ్స్ గురించి కానీ, వాటి గురించి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాసు మెటీరియల్ గురించి చెప్పుకుందాము. సో మెటీరియల్ దేనివల్ల అంటే, ఇది మొత్తం వ్యయంలో మెటీరియల్స్ వ్యయం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఎందుకంటే అనవసర నష్టము మరియు వృధా లేదా దుబారా అరికట్టడానికి కొన్ని జాగ్రత్తలు అనేటివి మనము తీసుకోవాలి. కాబట్టి ద టర్మ్ మెటీరియల్స్ డినోట్స్ ద కామోడిటీస్ ఆర్ సబ్స్టెన్సెస్ సప్లైడ్ టు ద ఫ్యాక్టరీస్. అంటే ఫ్యాక్టరీకి తయారైన వస్తువును మార్చాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీకి పంపించే వస్తువులు లేదా ఉపయోగితాలు ఈ మెటీరియల్ అనే పదాలలోకి చేరుతవి. దీనికి పర్యాయ పదంగా స్టోర్స్ అనే పదాన్ని కూడా మెటీరియల్కు వాడతారు. సో ఈ విధంగా మెటీరియల్ అనే పదాన్ని, ఇన్వెంటరీ అనే పదాన్ని కూడా మెటీరియల్కు వాడతారు. దీనిలో మెటీరియల్స్ రెండు రకాలు ఉంటవి. ఒకటి డైరెక్ట్ మెటీరియల్, నెంబర్ 2 ఇండైరెక్ట్ మెటీరియల్. ఇంతకుముందు క్లాస్లో మనము డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ గురించి కొంచెం చెప్పుకోవడం జరిగింది. డైరెక్ట్ మెటీరియల్ అంటే ద మెటీరియల్ దట్ కెన్ బి మెషర్డ్ అండ్ చార్జ్డ్ డైరెక్ట్లీ టు ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. అంటే ఒక వస్తువు ఉత్పత్తి యొక్క వ్యయానికి లేదా ప్రత్యక్షంగా గుర్తించదగ్గ లేదా కేటాయించదగ్గ మెటీరియల్ను ప్రత్యక్ష మెటీరియల్ అంటారు. ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ అండ్ ఈజీలీ ఐడెంటిఫైబుల్ విత్ ద ప్రోడక్ట్. సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. కాబట్టి ఒక వస్తువు ఉత్పత్తికి కానీ, ఒక జాబుకు కానీ, కాంట్రాక్టుకు కానీ, ప్రాసెస్కు కానీ ప్రత్యక్షంగా కొనుగోలు చేసేదే ప్రత్యక్ష మెటీరియల్ అన్నట్టు. కావున వీటికి డైరెక్ట్ మెటీరియల్కు కొన్ని లక్షణాలు ఉన్నవి. అదేంటంటే, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ అండ్ దే వెరీ డైరెక్ట్లీ విత్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. అంటే తయారైన వస్తువుతో పాటు గుర్తించగలిగే సామర్థ్యత ఉండాలి. నెక్స్ట్ ఉత్పత్తి పరిమాణం, వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. నెక్స్ట్ ఇది బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. అంటే ఫినిష్డ్ గూడ్స్లో ఒక భాగంగా తయారైన వస్తువులో ఉండాలి. నెక్స్ట్ దే ఆర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద సేమ్ యాజ్ ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ కంట్రోల్. అంటే వ్యయ నిర్ధారణ జరగాలి, నియంత్రణకు అవకాశం ఉండాలి. ఇందులో డైరెక్ట్ మెటీరియల్కు ఎగ్జాంపుల్ కాటన్, నెక్స్ట్ ఫర్నిచరు, కాటన్ ఇన్ కేస్ ఆఫ్ క్లాత్, షుగర్ కేను, ఇవన్నీ డైరెక్ట్ మెటీరియల్కు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రత్యక్ష మెటీరియల్ అయిపోయింది. నెక్స్ట్ పరోక్ష మెటీరియల్. సో ఇండైరెక్ట్ మెటీరియల్ ఈజ్ ద మెటీరియల్ విచ్ కెనాట్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. ఇది మొత్తము డైరెక్ట్ మెటీరియల్కు రివర్స్ అన్నట్టు. ఇదేంటంటే స్పెసిఫిక్గా జాబు కానీ, కాంట్రాక్ట్ కానీ, ప్రాసెస్ లేదా ఆర్డరు, ఇండైరెక్ట్ రిలేషన్షిప్స్ అన్నట్టు. ఇవి ఇండైరెక్ట్ మెటీరియల్కి ఏంటంటే ఇండైరెక్ట్ రిలేషన్షిప్స్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ మెటీరియల్స్ అండ్ స్పెసిఫిక్ ప్రొడక్షన్ యూనిట్స్. కాబట్టి ఇవి ఎక్కువగా మరమ్మతుల విభాగంలోను, క్యాంటీన్ల విభాగంలోను, ఆఫీసు మరియు పరిపాలన విభాగంలోను, మరియు అమ్మకపు పంపిణీ విభాగంలో ఇవి ఇండైరెక్ట్ మెటీరియల్ను ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఈ ఇండైరెక్ట్ మెటీరియల్ ఒక వస్తువు ఉత్పత్తిలో భాగం అనేది కాదన్నట్టు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమంటే
లూబ్రికేటింగ్ ఆయిల్, వృధా సేవ, అంటే ఇవి ఎక్కువ దే ఆర్ యూజ్డ్ యాజ్ కన్జ్యూమబుల్స్ మాత్రమే. ఇవి ఎక్కువ ఎగ్జాంపుల్ ఏంటంటే సచ్ ఇండైరెక్ట్ మెటీరియల్ ఇంక్లూడ్ లూబ్రికెంట్స్, కాటన్ వేస్ట్ మెటీరియల్స్ యూజ్డ్ బై సర్వీస్ డిపార్ట్మెంట్లు కానీ, సమ్ మెటీరియల్స్ కానీ. సో ఇది డైరెక్ట్ను ఇండైరెక్ట్ మెటీరియల్కు మధ్య తేడాలు అన్నట్టు. సో నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ఇక్కడ పీపీటీలో మెథడ్స్ ఆఫ్ ప్రైజింగ్ మెటీరియల్స్ అని మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రైజింగ్ మెటీరియల్స్ ఒక 8 ప్రైజింగ్ మెటీరియల్స్ ఉన్నవి. ఈ మెటీరియల్స్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఎందుకంటే ప్రైజింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఇష్యూడ్ అన్నట్టు. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడు, సెకండ్ వన్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడు, థర్డ్ వన్లో యావరేజ్ కాస్ట్ మెథడ్లో 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ యావరేజ్ మెథడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఆర్ ప్రైస్. కావున ఎక్కువగా మీకు ఫిఫో అండ్ లిఫో సింపుల్ యావరేజ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషను చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఇష్యూడ్ అన్నట్టు. సో ఇది ఎందుకంటే ఒక జాబ్లకు లేదా వర్క్ ఆర్డర్స్కు అవసరమైన మెటీరియల్స్ను ఎక్కడి నుంచి జారీ చేస్తారు? స్టోర్స్ నుండి జారీ చేస్తారు. ఈ జారీ చేసిన మెటీరియల్ ఆ యొక్క విలువలు కానీ ఆ సంబంధించిన ఆర్డర్స్ను విధించాలి. సో వీటిని అనేక సార్లు అనేక ధరలకు కొనుగోలు చేసిన తర్వాత మెటీరియల్స్ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ ప్రైజెస్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఒకే ధర మీద ఇష్యూ అనేది జరగదన్నట్టు. అంటే ఇట్ బికమ్ నెసరీ టు డిసైడ్ అబౌట్ ద ప్రైజ్ దట్ ఈస్ టు బి చార్జ్డ్ టు ఏ పర్టిక్యులర్ జాబ్ ఆన్ వెన్ మెటీరియల్స్ ఆర్ ఇష్యూడ్. సో కొన్ని జారీ చేసినప్పుడు వాటి యొక్క విలువ, సపోజ్ ఒక జాబ్కు జారీ చేసిరనుకో, ఆ మెటీరియల్ విలువ అనేది మనము కడతాము. ఇది ఏంటంటే మెయిన్ పాయింట్ అన్నట్టు. సో ఈ జారీ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన పద్ధతులని మనము మెటీరియల్స్ పద్ధతిని ఇక్కడ కింద చెప్పుకున్నాం ఇంతకుముందు. అవి ఏంటంటే 8 ఉంటాయి. అలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అండ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అండ్ యావరేజ్ కాస్ట్ మెథడ్లో 2 మెథడ్స్. సో ఈ ఫిఫో గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ఈ ఫిఫో మెథడ్లో మెటీరియల్స్ ఆర్ చార్జ్డ్ టు ద వేరియస్ జాబ్స్ ఆర్డర్స్, కాబట్టి యాక్చువల్ కాస్ట్ మీద ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఫిఫో అంటే ముందుగా వచ్చిన మెటీరియల్ ముందుగా జారీ చేసే పద్ధతి. అంటే ఈ మెటీరియల్ స్టోర్స్లోకి ఎలాగో ఎంటర్ అవుతుందో ఆ జాబ్లకు వాటి యొక్క కొన్న ధరకే మనము జారీ చేయడం జరుగుతుంది. అంటే ఏంది, ఇట్ వేరియస్ లాస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ రిసీవ్డ్ ఇన్ టు ద స్టాక్. కాబట్టి వరుస క్రమంలోనే మనము ఈ మెటీరియల్ యొక్క జారీ విలువను నిర్ణయిస్తారు. కాబట్టి ఈ పద్ధతిలో ముందుగా వచ్చిన మెటీరియల్ ముందుగా జారీ చేసే పద్ధతి అని దీనికి పేరు వచ్చింది. సో ఇది దీని యొక్క అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఈజీలీ అండర్స్టాండ్ అండ్ ఈజీలీ ఇంప్లిమెంటేషన్. ఇది ఏంటంటే అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది మరియు ఆచరించడానికి కూడా ఇది సులభంగా ఉంటుంది. ఈష్యూడ్ పర్చేజ్ ప్రైస్ అంటే ఈ యొక్క ప్రైస్ ఏంటంటే కొనుగోలు ధర ప్రకారమే ఒక వ్యయాన్ని కొన్న ధరకే మెటీరియల్ను జారీ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ కీప్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీ అంటే అసలు ధరకు చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి జారీ చేయడం వల్ల ఈ యొక్క స్టోర్స్ యొక్క నిల్వ అనేది తేల్చడం అనేది సులువు అన్నట్టు. నెక్స్ట్ మెటీరియల్స్ రిసీవ్డ్ ఫస్ట్, ఈష్యూడ్ ఫస్ట్. కాబట్టి ఏ క్రమంలో మెటీరియల్స్ మనము రిసీవ్ చేసుకున్నామో అదే వరుస క్రమంలో కూడా జారీ చేస్తాం. దిస్ ఈజ్ ద రియలిస్టిక్ మెథడ్ అన్నట్టు. ఇది ఒక వాస్తవమైన పద్ధతి. నెక్స్ట్ మెటీరియల్స్ ఆర్ చార్జ్డ్ అట్ యాక్చువల్ కాస్ట్. చార్జ్డ్ అంటే ఇక్కడ మార్కెట్ ధర ప్రకారము వర్తమాన ధరలకు దగ్గరగా ఉంటుంది. ఈ యొక్క ముగింపు సరుకు విలువ వర్తమాన ధరలకు దగ్గరగా ఉంటుంది.
సో లిఫో మెథడ్ అంటే దానికన్నా ముందు ఫిఫో మెథడ్ అండ్ లిఫో మెథడ్ను రెండు కలిపి ఒక లెక్కలో రెండు మెథడ్స్ని మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. ఇక్కడ మీకు పీపీటీలో కనబడ్డట్టు ఫస్ట్ ఫిఫో మెథడ్ అన్నట్టు ముందుగా వచ్చిన మెటీరియల్ ముందుగా జారీ చేసే పద్ధతి అన్నట్టు. సో ఇక్కడ లెక్కేముందంటే ఫిఫో మెథడ్ సెప్టెంబర్ 1, 1979 500 యూనిట్స్ ఉన్నది. ఇక్కడ యూనిట్కి ఎంత ₹1 చొప్పున కొనుగోలు ఆర్ జారీ చేయడం జరిగింది. సో ఈ మెటీరియల్ విలువను ఫిఫో అండ్ లిఫో పద్ధతిలో ఎట్లా లెక్క కడతారనేది ఇప్పుడు మనము చెప్పుకుందాం. సో పీపీటీలో ఫస్ట్ ఇక్కడ ఏముందంటే ఫస్ట్ సెప్టెంబర్ వాస్ 500 యూనిట్స్ ₹1 అని ఉంది. కాబట్టి ఇక్కడ కింద ఏంది డేట్ పర్చేజ్డ్ ప్రైజ్ డేట్ ఇష్యూడ్ అని ఉన్నది. సో డేట్ ఏంది సెప్టెంబర్ 6కు పర్చేజ్డ్ 100 యూనిట్స్ ₹1 ₹1.10 చొప్పున. సెప్టెంబర్ 9కు 500 యూనిట్స్ జారీ అండ్ సెప్టెంబర్ 20కి 700 యూనిట్స్ కొనుగోలు ఈచ్ వన్ ₹1.20 అండ్ సెప్టెంబర్ 22 500 యూనిట్స్ ఈష్డ్ అండ్ సెప్టెంబర్ 27 400 యూనిట్స్ ₹1.30 అండ్ సెప్టెంబర్ 30 500 యూనిట్స్ జారీ. నెక్స్ట్ అక్టోబర్ 13 1000 యూనిట్స్ ₹1.40 చొప్పున. నెక్స్ట్ అక్టోబర్ 15 500 యూనిట్స్ ఒక్కొక్కటి ఇది జారీ కాబట్టి నో రేట్ అనేది ఉండదు. నెక్స్ట్ అక్టోబర్ 22 జారీ 500 యూనిట్స్ అండ్ నవంబర్ 17 400 యూనిట్స్ ₹1.60. అంతకుముందే జారీ నవంబర్ 11 500 యూనిట్స్. కాబట్టి ఇది మీకు ప్రాబ్లము. సో ఫస్ట్ మనము ఫిఫో పద్ధతిలో ఈ ప్రాబ్లంను సాల్వ్ చేద్దాం. ఫిఫో పద్ధతిలో ఏమని అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అనేది అంటాం. ఇక్కడ స్టోర్స్ లెడ్జర్ అని పైన హెడ్డింగ్ రాసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఫిఫో మెథడ్ 4 కాలమ్స్ ఉంటుంది. ఒకటి డేట్, 2 పర్చేజెస్, సెకండ్ వన్ ఇష్యూడ్, థర్డ్ వన్ బ్యాలెన్స్. సో డేట్లో సెప్టెంబర్ 1 మెటీరియల్ నిల్వ ₹1 ఈచ్ వన్ 500 యూనిట్స్. ఇది పర్చేజ్డ్ కాదు, ఇష్యూడ్ కాదు కాబట్టి డైరెక్ట్గా బ్యాలెన్స్లో వేసుకోవాలి. 500 ఇంటూ ₹1 500. నెక్స్ట్ సెప్టెంబర్ 6 పర్చేజ్డ్ 100 యూనిట్స్ ప్రైజ్ ₹1.10 టోటల్ 110. మనకు ప్రారంభపు నిల్వ ప్లస్ ఇప్పుడు పర్చేజ్ చేసిన యూనిట్స్ రెండు ఇక్కడ బ్యాలెన్స్లో రెండు ప్లస్ అవుతాయి. కాబట్టి టోటల్ ఎన్ని మనకు బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి 600 యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ సెప్టెంబర్ 9 ఎన్ని జారీ అయినవి 500 యూనిట్స్ జారీ అయినవి. రేటు ₹1 ఫస్ట్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ 500కి ఎంత ఉంది ₹1 ఉంది కాబట్టి ఇక్కడ ₹1 500 యూనిట్లు. మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది 600 యూనిట్లు ఉంది. అందులోకి 500 అందులోకి జారీ అయిపోయినాయి. రిమైనింగ్ ఎంత ఉంది 100 యూనిట్స్. ఓకే ₹1.10 చొప్పున 110. నెక్స్ట్ సెప్టెంబర్ 20 రోజు 700 యూనిట్లు ₹1.20 చొప్పున 840. మనకు ఓల్డ్ ఎంత ఉంది 100 ఉంది. ఇప్పుడు పర్చేజ్ చేసిన పర్చేజ్ అంటే యాడ్ అవుతాయి, ఇష్యూ అంటే మైనస్ అవుతాయి ఒకటే. సో మనకు ఓల్డ్ ఎంత ఉంది పాత 100 ఉంది ప్లస్ పర్చేజ్డ్ కాబట్టి ఇక్కడ యాడ్ అయినాయి. టోటల్ ఎంత వచ్చింది 100, మొత్తం 700 ప్లస్ 100 అంతా 800. నెక్స్ట్ సెప్టెంబర్ 22 జారీ ఎంత 500 యూనిట్స్. ఇక్కడ జాగ్రత్త 500 యూనిట్స్. ఫస్ట్ అవుట్లో 100 ఉంది కాబట్టి బ్యాలెన్స్లో 100 ఉంది. ఆ 100 ఫస్ట్ ఇన్ ఇక్కడ ఇష్యూలో ఇన్ అయింది కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎక్కడ వెళ్ళిపోయింది. సో రిమైనింగ్ ఎంత 500లో 100 వెళ్ళిపోతే 400. ఆ 400 ఇక్కడ దించుకున్నాము. సో ₹20 చొప్పున 480.
అక్కడ మనకు ఎంత ఉంది మొత్తం 800లో 500 ఇష్యూ అయితే రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్లో 300. ఓకే, 1 రూపీస్ 20 పైసా 360. ఫస్ట్ ఇన్ అక్కడ ఫస్ట్ 100 ఉంది, అది ఇక్కడ ఇన్ అయింది కాబట్టి 100 వెళ్ళిపోయింది. అక్కడ ఎంత ఉంది, సెకండ్ వన్ 700 ఉంది, ఇక్కడ 100 వెళ్ళిపోగా ఇక్కడ ఎంత ఇష్యూలో 400 ఉంది కాబట్టి 100 పోగా 400 ఉంది కాబట్టి 400 వేసుకుందాం. ₹1.20 చొప్పున 460 తీసేస్తే ఎంత 300. రైట్. సెప్టెంబర్ 27 400 యూనిట్స్ ₹1.30 చొప్పున 520. సో మనకు బ్యాలెన్స్ ఎంత, ఓల్డ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి మిగిలినవి, అక్కడ 800 నుంచి 500 పోగా 300 మిగిలినాయి. ఆ 300 ఇక్కడ దించుకోవాలి. 300 ప్లస్ ఇప్పుడు పర్చేజ్ కాబట్టి కొనుగోలు కాబట్టి యాడ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు కొన్న ఎంత 400, ఆ 400 యాడ్ అయిపోతాయి. కాబట్టి టోటల్ ఎంత ఉన్నాయి 700 యూనిట్స్ ఉన్నవి. నెక్స్ట్ సెప్టెంబర్ 30 500 మళ్ళీ జారీ ఈష్యూడ్ ఎంత 500. కాబట్టి ఫస్ట్ ఇన్ ఎంత 300 ఇక్కడ ఇన్నా ఉంది కాబట్టి ₹1.20 చొప్పున 360 అయిపోయింది. రిమైనింగ్ ఎంత మిగులుతాయి 300కి వెళ్ళి 500కి వెళ్ళి 300 పోను 200 మిగులుతాయి. 200 ₹1.30 చొప్పున 260. 300 వెళ్ళిపోతే అక్కడ 400 ఉంది, ఇక్కడ 200 ఉంది, మిగిలింది ఎంత 200. అంతే కదా, 400కి వెళ్ళి 200 తీసేస్తే ఎంత 200. మన అతని దగ్గర ఉన్న ఎంత 200. నెక్స్ట్ అక్టోబర్ 13 1000 యూనిట్స్ ₹1.40 చొప్పున 1400. సో అక్కడ 200 మిగిలింది, ఈ పర్చేస్కి యాడ్ అయిపోతాయి. 200 ప్లస్ 1000 ఎంత 1200. ఓకే, డిఫరెంట్ ప్రైజెస్. 200కి ₹1.30 అండ్ 1000కి ₹1.40 1400. నెక్స్ట్ అక్టోబర్ 15 ఇష్యూ ఎంత జారీ 500 యూనిట్లు ఎంత ₹1.50 చొప్పున 750. అక్టోబర్ 15 ఓకే సారీ 500 యూనిట్స్ ఇష్యూడ్ కదా. అక్కడ ఎంత ఉంది 200 ఉంది, ఆ 200 ఫస్ట్ ఇన్ కాబట్టి 200 ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత 1000 ఉంది, ఇక్కడ 500 ఇష్యూలో రిమైనింగ్ ఎంత 300 ఉంది కాబట్టి 300. కాబట్టి మిగిలింది ఎంత ఇష్యూడ్ ఎంత అయినాయి, రెండు కలిపితే ఎంత 500. కాబట్టి అక్కడ 1200లకి వెళ్ళి 500 తీసేస్తే ఎంత 700 ఉంది. ₹1.40 980. నెక్స్ట్ అక్టోబర్ 20 500 యూనిట్స్ పర్చేజ్డ్ ₹1.50 750. ఓల్డ్ ఎంత బ్యాలెన్స్ ఉంది 700 ఉంది ప్లస్ ఈ 500 7 ప్లస్ 5 1200. ₹1.40 700కి ₹1.50 500కి. ఓకే, టోటల్ ఎంత ఉన్నాయి అతని దగ్గర 1200 ఉన్నాయి. నెక్స్ట్ అక్టోబర్ 22 ఈష్యూడ్ 500 యూనిట్స్ 22 డైరెక్ట్ 500, ఎందుకంటే ఇక్కడ 500 ఉంది కాబట్టి 700 లోపే 500 ఉంది కాబట్టి 500. కాబట్టి ₹1.40 700. సో 700 నుంచి 500 తీసేస్తే ఎంత 200, ఈ 500 ఈ 500. టోటల్ అతని దగ్గర ఎంత ఉన్నాయి 700 ఉన్నవి. నెక్స్ట్ నవంబర్ 11 500 ఇష్యూడ్ జారీ మళ్ళీ. సో రిమైనింగ్ అక్కడ ఎంత ఉన్నాయి 700 ఉంటే నవంబర్ 11th 500 కాబట్టి ఇక్కడ 200 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 200 కాబట్టి 200 వేసుకున్నాం. ఫస్ట్ ఇన్ అయింది, అవుట్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంటాయి 200 పోతే 300 ఉంటాయి, ఆ 300 అక్కడ ఎంత ఉంది 500 ఉంది, 500కి వెళ్ళి 300 తీసేస్తే ఎంత 200. అతని దగ్గర ఉన్నాయి ఎంత 200. ఓకే, ₹1.50 750. ఓకే, నెక్స్ట్ 300 200 ఇంటూ ₹1.50 300. నెక్స్ట్ నవంబర్ 17 పర్చేజ్డ్ ఇక్కడ 400 యూనిట్స్ ₹1.60 640. సో మనం ఇక్కడ లెక్క ఇక్కడికి అయిపోయింది కాబట్టి క్లోజ్ చేయాలి. కాబట్టి ఏముంది రిమైనింగ్ ఓల్డ్ ఎంత 200 ఇక్కడ కింద రాసుకోవాలి. ప్లస్ ఇప్పుడు పర్చేజ్డ్ చేసినాం ఎంత 400. 200కు ₹1.50 300. 400 పర్చేజ్ ఈ డేట్ రోజు ఉన్నది కాబట్టి 400 ₹1.60 640. టోటల్ ఎంత యూనిట్స్ బ్యాలెన్స్ 600 యూనిట్స్ ప్లస్ ఇక్కడ అమౌంట్ ఎంత 940. దిస్ ఈజ్ ద FIFO మెథడ్. అండ్ సేమ్ ప్రాబ్లం నెక్స్ట్ మెథడ్
LIFO method. So okay, LIFO method is a reverse method. This method assumes that materials purchased are incurred in the reverse order. ఇది కూడా ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు ఆపరేట్. ఇది కూడా సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ద లాస్ట్ రిసిప్ట్ ఈజ్ ద ఫస్ట్ ఇష్యూ, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నట్టు. ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ లాస్ట్ రిసీవ్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రైజింగ్ ద మెటీరియల్స్ ఫస్ట్ ఇష్యూడ్. ఇది లిఫో మెథడ్ అన్నట్టు. సో సేమ్ ప్రాబ్లము లిఫో మెథడ్లో చేద్దాం. ఓకే, సేమ్ డేట్ యాజ్ ఇట్ ఈస్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ September 1 500 యూనిట్స్ ₹1 500. September 6th 100 యూనిట్స్ ₹1.10 చొప్పున 110. మనకు బ్యాలెన్స్లో ఎంతో ఉంది, ప్రారంభం నిల్వ 500 ప్లస్ ఇప్పుడు పర్చేజ్ చేసింది ఎంత ఉంది 100, రెండు 600 ఉన్నవి. ₹1 ఒకటి, ₹1.10 ఒకటి. నెక్స్ట్ September 9 ఇష్యూస్ ఎంత ఉన్నాయి, 500 యూనిట్స్ ఇష్యూస్ ఉన్నాయి. లాస్ట్ ఇన్ ఇక్కడ 100 లాస్ట్ కదా, లాస్ట్ ఇక్కడ ఇన్ అయింది, అక్కడ ఫిఫో లేనిది ఫస్ట్ ఇన్ అయింది, ఇక్కడ లాస్ట్ లిఫో కాబట్టి ఇది లాస్ట్ 100 ఇన్ అయింది కాబట్టి 100. ఓకే, రిమైనింగ్ ఎంత 100, 500లో 100 పోతే ఎంత 400. యాజ్ ఇట్ ఈస్ 400 వేసుకున్నాం కాబట్టి ₹1 400. అక్కడ 600 నుంచి 500 ఇష్యూ అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఎంత 100, ₹1.10 చొప్పున. నెక్స్ట్ September 20 700 యూనిట్స్ ₹1.20 840. ఓల్డ్ బ్యాలెన్స్ 100 ప్లస్ పర్చేజ్డ్ బ్యాలెన్స్ యాడింగ్ ఓల్డ్ బ్యాలెన్స్ టోటల్ ఎంత 800. అంతే, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓల్డ్ 100 ఉంది ప్లస్ 700 యాడ్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ September 22 ఈష్యూడ్ 500 యూనిట్స్. సో ఇక్కడ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ఇక్కడ 700 ఉంది, ఇది 700 ఇన్ కాదు, ఈ 700లోనే 500 ఇష్యూ చేసినాం కాబట్టి మనం 500 రాసుకుంటాం. అంటే ఇక్కడ 500 ఉంటే 500 రాసుకోవచ్చు, కానీ ఇక్కడ 500 లేదు కాబట్టి 700 ఉంది కాబట్టి ఆ 700లోనే 500 ఇష్యూ చేసినాం కాబట్టి ₹1.20 700 ఉంది కాబట్టి అదే రేట్ ఇక్కడ ఇష్యూ ప్రకారం ఉంటుంది 600. అక్కడ 100, 700లోకి వెళ్ళి 500 తీసేస్తే ఎంత 200. ఇక్కడ మనకు బ్యాలెన్స్లో ఎంత ఉంటుంది 100 ప్లస్ 200. ఓకే, నెక్స్ట్ September 27 400 యూనిట్స్ పర్చేజ్డ్ ₹1.30 520. ఈష్యూడ్ అనేది ఏం లేదు. సో ఇక్కడ మనకు ఓల్డ్ ఎంత ఉన్నాయి 100 ఒకటి ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 100 ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ 200 ఒకటి ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. ఇప్పుడు పర్చేజ్ చేసినది 400, ఈ 100 మరియు 200 యాడ్ అయిపోతాయి. అక్కడ యాడ్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న అమౌంట్ ఎంత 4 ప్లస్ 2 ప్లస్ 100 ఎంత 700 ఉంది. సో నెక్స్ట్ September 30 500 యూనిట్స్ ఈష్యూడ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ 500 యూనిట్స్ ఈష్యూడ్ ఎప్పుడు 400 కూడా 500 లోపే కదా కాబట్టి 400 లాస్ట్ ఇన్ ₹1.30 520. సో నెక్స్ట్ 100, ఇక్కడ 100 ఉంది కాబట్టి ₹1.20 240. కాబట్టి 500 ఇష్యూడ్ కాబట్టి రిమైనింగ్ ఎంత 100 ఉంది, 200లోకి వెళ్ళి 100 పోతే 100 కాబట్టి మొత్తం ఎంత 200. అంటే ఇక్కడ 700లోకి వెళ్ళి 500 తీసేస్తే ఎంత 200. నెక్స్ట్ October 13 1000 యూనిట్స్ ఈచ్ వన్ ₹1.40 ఎంత 1400. సో ఓల్డ్ ఎంత ఉంది బ్యాలెన్స్ మనకు 100 ప్లస్ 100 ప్లస్ 1000 ఇప్పటిది ఎంత 1000. ఓకే, నెక్స్ట్ October 15 ఇష్యూస్ అగైన్ 500 యూనిట్స్ ఇష్యూస్ ₹1.40. కాబట్టి ఇక్కడ 500 ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు స్టెప్స్లో 500 1000లోనే 500 ఇష్యూ అయింది. లిఫో మెథడ్లో లాస్ట్ ఇన్ అవుతుంది, ఫస్ట్ అవుట్ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి ₹1000లో 500 ఇష్యూ అయిపోయింది కాబట్టి 700. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, 100కి 100 మళ్ళీ 100కి 100, ఈ 1000లోకి వెళ్ళి 500 తీసేస్తే 500. సో ఓకే, నెక్స్ట్ October 20 500 పర్చేజ్డ్ ₹1.50, సో 750. సో ఓల్డ్ ఎంత ఉంది 100 ప్లస్ 100 ప్లస్ మళ్ళీ ఈ 500 ప్లస్ మళ్ళీ 500.
ఆ 3 పాత ఓల్డ్ 3 వచ్చేస్తాయి. ఆ మూడిటితోటి ఈ 500 కూడా యాడ్ అయిపోతాయి. ఒకటి ₹1.50. సో అతని దగ్గర మొత్తం ఎంత ఉన్నాయి? 1200 యూనిట్స్ ఉన్నవి. నెక్స్ట్ అక్టోబర్ 22 అగైన్ ఇష్యూ 500 యూనిట్స్. సో 500 లాస్ట్లో ఎంత ఉంది ఇక్కడ బ్యాలెన్స్లో? 500 కాబట్టి 500. రేట్ ఎంత ఉంది? ₹1.50, 750. సో ఈ 500కి వెళ్ళిపోయింది. రిమైనింగ్ పైన ఉన్నాయి కదా 100 ప్లస్ 100 అండ్ 500. సో యాజ్ ఇట్స్గా మనం ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్, డిఫరెంట్ అమౌంట్స్, డిఫరెంట్ బ్యాలెన్స్. సో నెక్స్ట్ నవంబర్ 11 మళ్ళీ ఇష్యూస్ ఎంత? 500 యూనిట్స్. సో ఇక్కడ బ్యాలెన్స్లో కనబడుతుంది మనకు 500 కాబట్టి ఆ 500 లాస్ట్ 500 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 100 కాబట్టి అక్కడ ప్రజెంట్ ఎంత ఉన్నాయి? 200 మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ నవంబర్ 17 400 యూనిట్స్, ₹1.60, 640. మనం ఇక్కడికి లెక్క క్లోజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనకి ఎంత మిగిలిన అమౌంట్ మాత్రమే మనము లెక్కలోకి తీసుకోవాల్సి. సో ఓల్డ్ ఎంత ఉన్నాయి? 100 ఉన్నాయి ప్లస్ 100 ఉన్నాయి. ఈ 400 యాడ్ అయిపోతాయి. మొత్తం ఎంత? టోటల్ 600 యూనిట్స్, 860 ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద FIFO అండ్ LIFO మెథడ్. ఓకే, చేంజ్ ఏం లేదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ఫస్ట్ ఎంటర్ అవుతుంది, ఫస్ట్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో లాస్ట్ది ఎంటర్ అయిపోతుంది, ఫస్ట్ది అవుట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 500 ఇక్కడ పర్చేజ్ అప్పుడు 500 యాడ్ అయిపోయింది. ఇష్యూ 500 ఇష్యూ చేసినప్పుడు ఎంత ఉంది? ఈ 500 లాస్ట్ కాబట్టి 500 లెస్ అయిపోయింది. కాబట్టి మిగిలిన అమౌంట్ మాత్రం వేసుకోవాలి.